హిందూ సమాజాన్ని మోసం చేస్తున్న గుంటూరు శివస్వామి గారు, హిందూ సమాజాన్ని మోసం చేస్తున్న గుంటూరు శివస్వామి గారు ఫిలిం నగర్ ఆలయం గుడి విలువట్టున పైన చర్యలు తీసుకోవాలి. ఫిలిం నగర్ ఆలయం గుడి విలువట్టున పైన చర్యలు తీసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు శివస్వామి గారు ఏ రకంగా భూమి పూజ చేస్తున్నారు. బిల్డర్ ఎవరైతే గుడి గులగొట్టాడో ఆ గుడి గులగొట్టే ఈయన వెళ్ళి ఆ ప్లేస్ లో భూమి పూజ చేస్తాడు. అంటే ఏ రకంగా చేస్తాడు? ఈయన ఎండోర్మెంట్ లో నేను చేపిస్తా అని చెప్తాడు. నువ్వేంది ఎండోర్మెంట్ లో చేపించేది? ఆల్రెడీ ఎండోర్మెంట్ లో ఆల్రెడీ అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చింది భూమి, బిల్డర్ ఇవ్వలేదు. ఇప్పుడు గుట్ట మీద ఉన్న గుడిని గుట్టకు ఇంకో సైడ్ తీసుకొచ్చిన వ్యక్తి ఈయన. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఒక్క నిమిషం ఉదయం. ఇప్పుడు 2000 గజాలు ఇస్తా అని చెప్పి బిల్డర్ చెప్పిండు కదా, ఒక గజం కూడా ఇవ్వలే ఆయన. ఒక గజం భూమి కూడా ఇవ్వలేదు. ఈయన ప్రతిసారి హిందూ సమాజాన్ని మోసం చేయడం, వీళ్ళ వ్యక్తిగత లాభాల గురించి ఈయన పోరాటం చేసుకోవడం తప్ప ఈయన హిందూ సమాజాన్ని మిలిగింది ఏం లేదు. ఈ శివస్వామి అలియా శ్రీనివాస గుప్తా అనే వ్యక్తి ఈ ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ ఆలయం గురించి ఆడ 2 సార్లు పిలుపునిచ్చినప్పుడు వచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే లోపాయికారి ఒప్పందాలు చేసుకొని అగ్రిమెంట్ ఏదైతే రాసుకున్నారో బిల్డర్లతోటి ఆ అగ్రిమెంట్ తనది కాడనే పెట్టుకొని జనాలకు ఇమ్మంటే ఇవ్వకుండా, జనాలకు చూపిమంటే చూపించకుండా జనాలందరినీ పిలిచినావు కదా ఆనాడు. ఇల్లే కాదు మిగతా హిందూ సంఘాలన్నీ కూడా ఆనాడు పిలిచినాయి కదా. ఇప్పుడేమైంది పంచాయతీ? ఎందుకు ఇవన్నీ బయట పెడతలేడు? ఫామ్ అంతా ఎందుకు బయట పెడతలేడు? అగ్రిమెంట్ ఎందుకు బయట పెడతలేడు? ఇవన్నీ జనాలకు చెప్పాలి. అంతేగాని ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకుంటే మేము కూడా మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. శ్రీనివాస్ గుప్తా గారు అలియాస్ శివస్వామి తెలియదని చెప్తున్నారు కదా శివస్వామి గారు. మీది ఇంతకీ ఏ పీఠం? మీది మీ గురు పరంపర అయింది. మీకు ఈ పీఠం గురువులు ఎవరు? అసలు మీ గురించి చెప్పండి ఫస్ట్. మా గురించి మేము చెప్తాం. అసలు సన్యాసం ఎప్పుడు తీసుకున్నావు? సన్యాసం తీసుకున్నా పెళ్లి తర్వాత తీసుకున్నారు. ఫస్ట్ మీరు జనాలకు చెప్పండి. ఫస్ట్ ప్రతిసారి హిందువులను రెచ్చగొట్టడం, లోపాయికారి ఒప్పందం చేసుకోవడం, ఇట్లాంటి వాళ్ళని తప్పకుండా ఫేస్బుక్ లో లైవ్ చూసే హిందువులని అడుగుతున్నా. ప్రతి ఒక్కరు మీరు ఒక కామెంట్ చేయండి ఈ విషయం పైన. గత 4 సంవత్సరాల సంది యుద్ధం జరుగుతుంది ఈ విషయంలో. ప్రతిసారి మోసం చేస్తున్నారు. హిందువులను రెచ్చగొట్టాలి, లోపాయికారి ఒప్పందం చేసుకోవాలి. అది ఏ ఇష్యూ అయినా కానీ, నాదర్గుల్లో లింగమయ్య గుట్ట కానీ, ఫిలిం నగర్ కానీ, ఇట్లా ఏ ఇష్యూ అయినా తీసుకోండి. ప్రతి దాంట్లో ఇంటి దొంగల పనే ఉంది. సో ఈ ఇంటి దొంగల భర్తం బట్టనికి రాష్ట్రీయ వానర సేన సిద్ధంగా ఉంది. అయ్యా శివస్వామి గారు మీరు బయటికి వస్తే బాగుండు. గురుగారు మీరేనా అండి? లేరా? పిలుస్తారా కొంచెం శివస్వామి గారిని? కొంచెం పిలవండి. తమ్ముడు పోయి శివస్వామిని పిలుచుకో. మీకు కార్యాలయం ఎందుకండి? గుడి గులగొట్టిన బిల్డర్ తోటి మీకు కార్యాలయం ఎందుకు? అక్కడ గుడి గులగొడితే గుడి గులగొట్టిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలి. దాంతో ఒప్పందాలు చేసుకొని సంతకాలు పెట్టించుకొని అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంది? అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్. నీ దగ్గర దాచిపెట్టుకోనికి నువ్వెవరు? ఏదన్నా కానీ అది విశ్వ హిందూ పరిషత్ రాసుకొని సరి 18 కంపెనీలు రాసుకొని రాష్ట్రీయ వానర సేన రాసుకొని అది పబ్లిక్ డాక్యుమెంట్. నీ సొత్తు కాదు, నీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రతిసారి ఇట్లా నేను హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నావు శివస్వామి. నీకు తప్పకుండా రాష్ట్రీయ వానర సేన బుద్ధి చెప్తుంది. నువ్వు ఎవరెవరితో ఏమేమి మాట్లాడిస్తున్నావు, నువ్వేమేమి చేస్తున్నావు, లోపాయకారి ఒప్పందాలు ఏమేమి చేసుకుంటున్నావు, రేపు త్వరలో అన్ని బయట పెడతాం. నువ్వు 2000 గజాలు ఇప్పిస్తా అని చెప్పినావు కదా పిన్ పాయింట్ లో. పదే పిన్ పాయింట్ లో 2000 గజాలు ఇప్పిస్తా 2000 గజాలు ఇప్పిస్తా అని చెప్తున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు 2000 గజాలు ఎక్కడ పోయింది? నీది పిన్ పాయింట్ లో కట్టలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఏడుంది? ఇప్పుడు అది చూపెట్టు. ఇప్పుడు పిన్ పాయింట్ లో లేదు కదా. ఇప్పుడు గతంలో ఆయన ఏం మాట్లాడిన అనేది కూడా మీకు వినిపిస్తా. ఒక్క నిమిషం మీరు వినండి. ఫేస్బుక్ లో లైవ్ లో వారు మాట్లాడి ఎక్కడైతే హనుమంతుడి యొక్క ఆలయం ఉందో ఆ ప్రాంతంలో హనుమంతుడి దేవాలయం నిర్మాణం చేసి మీకు ఇస్తాము అని వాగ్దానం చేశారు. ఆ ఆలయ నిర్మాణం కూడా సుమారు 2000 గజాల విస్తీర్ణంలో అద్భుతమైన ఆలయ నిర్మాణం చేసి 40 అడుగుల అప్రోచ్ రోడ్డు వేసి ఇస్తామని చెప్పేసి వారు వాగ్దానం లిఖితపూర్వకంగా మరి విశ్వ హిందూ పరిషత్ పెద్దల తరపున, బజరంగ దళ నాయకుల తరపున మరియు మఠపీఠ ఆశ్రమం తరపున కూడా అందరూ కూర్చొని తీసుకోవడం జరిగింది. అలాగే ఆ ఆలయం గర్భాలయము, అంతరాలయం, ముఖమండపము, ధ్వజస్తంభాలతో, శిఖర ప్రతిష్టలతో మరియు ఒక కళ్యాణ మండపము, ఒక కార్యాలయానికి కూడా భవంతిని వారే నిర్మించి వారి డబ్బులతో నిర్మించి స్వయంగా అందజేస్తామని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్కి, విశ్వధర్మ పరిరక్షణ వేదికకి వారు సంయుక్తంగా కూడా కాగితాలు రాసి వారు అందజేశారు. కావున మేము వెంబటే మా యొక్క ఆమరణ ఆదేశాన్ని విరమించుకున్నాం. వారి చేతులతోనే వారే తేనీరుని అందజేశారు. ప్రామాణికంగా తీసుకుంటూ అంటే జీపీఎస్ ఎక్కడైతే ఆలయం ఉందో అక్కడే మార్చట్లేదండి. ముందు అది గుర్తుపెట్టుకోండి. కౌకరములు మార్చేసేసి మేము ఒప్పుదల చేసుకున్నామని ఎవరు భావించారు. ఎక్కడైతే ఆంజనేయ ఉందో అక్కడే గ్రౌండ్ లెవెల్ భూతలం నుంచి, గుట్ట మీద కాదు, భూతలం నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి 2000 చదరపు గజాలు, అక్షరాల 2000 చదరపు గజాల విస్తీర్ణం గల భూమిలో
శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని నువ్వు ప్రతి వీడియోలో ప్రతి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నువ్వు పిన్ పాయింట్లో కడుతురు నువ్వు పిన్ పాయింట్లో ఇప్పుడు నువ్వు కట్టని చెప్పు. నువ్వు అయినా నీకు తెలంగాణలో ఏం పని శివస్వామి మేము అడుగుతున్నాం. నువ్వు ఆంధ్రాలో పోయి చేసుకో. నువ్వు వచ్చి ఇక్కడ రాజకీయం ఏంటి? ఆంధ్రాలో ఉన్న సమస్యల మీద నువ్వు పోరాడు. వీడికి వచ్చి నువ్వేందో చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాష్ట్రీయ వానర సేన నీకు తప్పకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బుద్ధి చెప్తుంది. గాంధీకే తప్పలేదు తప్పు చేస్తే శిక్ష, నీకు కూడా శిక్ష తప్పది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వీడియోలు తీసుడు కాదు, ముందు పోయి పిలుపు శ్రీనివాస్ గుప్తా అని పిలుపు. శివస్వామి గారు, శ్రీనివాస్ గుప్తా, గుంటూరు శివస్వామి గారు, గుంటూరు శివస్వామి గారు, పిలుపు ఫస్ట్ పిలుపు. గుంటూరు శివస్వామి గారు, శ్రీనివాస్ గుప్తా బయటికి రావాలి. బయటికి రావాలి, బయటికి రావాలి, శ్రీనివాస్ గుప్తా బయటికి రావాలి. బయటికి రావాలి, బయటికి రావాలి, శ్రీనివాస్ గుప్తా బయటికి రావాలి. గుంటూరు శివస్వామి బయటికి రావాలి, గుంటూరు శివస్వామి బయటికి రావాలి, గుంటూరు శివస్వామి బయటికి రావాలి. ఇంకెన్ని రోజులు ఈ మోసం? ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు? పోయి పిలుచుపో. వీడియోలు తీసుడు కాదు, పోయి పిలుచుపో. శ్రీనివాస్ గుప్తాని రమ్మని పిలుచుపో. బయటికి రమ్మని పిలుచు. బయటికి రమ్మని పిలుచు. ఆహా, బయటికి పోయి రమ్మని పిలుచు. పిలుచు. రావడానికి ఏమైంది? నువ్వేం తీస్తున్నావు? పోయి పిలువమను. రమ్మని ఛాలెంజ్ చేసినాడు కదా, వచ్చిన వీడికి పిలువు మరి. రమ్మని ఛాలెంజ్ చేసినావు కదా, రాష్ట్రీయ వానర సేనను రమ్మని ఛాలెంజ్ చేసినావు కదా, బయటికి వచ్చినాము. సమాధానం చెప్తురా శివస్వామి. నువ్వు తప్పు చేసినావు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి కెమెరాలు పెట్టుకుని వచ్చినాం మీడియా ముఖంగానే. నువ్వు తప్పు చేసినావు. హిందూ సమాజాన్ని నువ్వు మోసం చేస్తున్నావు. గత 4 ఏళ్ల సంది హిందువులను మోసం చేస్తున్నావు. నువ్వు ఆశయం కట్టుకొని అని చెప్పి తేలిపోయింది. రాష్ట్రీయ వానర సేన లెటరేట్ పైనే మనం ఈ రోజు లోపల లెటర్ కూడా ఏమన్నా చదవండి, జర చదవండి. క్వశ్చన్స్ కి ఆయన లెటర్ ద్వారానే మనకు ఆన్సర్ చదవండి, జర చదవండి. కాదు, హిందూ సమాజానికి ఇస్తాడని ఒక్కొక్క పాయింట్ చదవండి. రాష్ట్రీయ వానర సేన బహిరంగ లేఖ 5/3/26 నాడు తేదీ. శ్రీనివాస్ గుప్తా అలియా శివస్వామికి సూటి ప్రశ్నలు. విషయం: ఫిలిం నగర్ హనుమాన్ ఆలయం కూల్చివేత మరియు ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి. పిన్ పాయింట్లోనే గుడి నిర్మిస్తాను బిల్డర్తో ఒప్పందం అనే మాట మీ నోట పదే పదే చెప్పి మరి హిందూ సమాజాన్ని మోసం చేసింది నువ్వు కాదా? 2000 గజాల బిల్డర్తో గుడి ఇప్పిస్తాను అని అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ పత్రాలు బహిరంగపరచకుండా మీ దగ్గరే ఉంచుకోవడంలో గల ఆంతర్యం ఏంటి? అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదా? బిల్డర్ ఇస్తానన్న భూమి గుడికి ఇవ్వకపోగా ప్రభుత్వం వారు 1304 గజాల ఆలయానికి అనేది బహిరంగ సత్యం. మరి నువ్వు బిల్డర్తో ఎటువంటి ఒప్పందం చేసుకున్నావు? అందులోని గుప్త రహస్యం ఏంటి? నువ్వు బిల్డర్తో చేసుకున్న అగ్రిమెంట్ల వల్ల హిందూ సమాజానికి ఉపయోగం ఏమిటి? గుడిని కూర్చున్న వారి మీద న్యాయ పోరాటం చేయకుండా వారితో అగ్రిమెంట్లు రాసుకోవడంలో గల ఆంతర్యం ఏమిటి? గుడిని ఊరగొడితే కేసు పెట్టాలి. గుట్ట మీద గుడి 418 గుంటలు ఉంటే 2000 గజాలు. ఇది బహిరంగ లేక దీనికి లిఖిత పూర్వంగానే సమాధానం ఇస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. శివస్వామి గారు పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేశారు. సంతోషం, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. సరే, పిన్ పాయింట్ సార్, హోమ్ డిపార్ట్మెంట్ చేసాం సార్. హైకోర్టులో ఉంది, పిల్లు ఉంది. పిల్లు కాదు, కంప్లైంట్ రమ్మన్నాడు. ఎఫ్ఐఆర్ చేయకపోతే అది కూడా వేసినాం. డబ్ల్యూపీ హైకోర్టు పెండింగ్ ఉంది. ఈయన రమ్మన్నాడు కదా, ఆయన రమ్మను మా దగ్గరకు వచ్చి మాట్లాడమను ప్రెస్ అని చెప్తే మేము వచ్చినాం. గ్లోబల్ ఆయనే రమ్మన్నాడు. రోడ్ ఎక్కడ జామ్ చేస్తాను. రోడ్ మీద ధర్నాలు చేసి రోడ్ ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేయం. మేము ఇప్పటి వరకు వేసి పిలిచేస్తాం. ఎందుకంటే రోడ్డు నేడ జామ్ చేయం. మేము దీనికి కట్టుబడి చట్టాన్ని గౌరవిస్తాం. ఆయన వచ్చి లెటర్ తీసుకోమనండి సార్, సరిపోతుంది. లెటర్ మీరు రండి. ఆయన ఛాలెంజ్ చేసిండు. ఇష్యూ అక్కడ ఆ ఫిలిం నగర్ ఆయన ఇక్కడ వీడియోలో ఛాలెంజ్ చేసిండు సార్. ఆయన వస్తలేడు. ఆయన వీడియోలో ఛాలెంజ్ చేసిండు కాబట్టి వచ్చినాము. వీడియోలో వచ్చి రమ్మను, మీడియా ముందర మాట్లాడదాం అంటే మేము తప్పించుకొని ఏమంటున్నాం? తప్పించుకేం తిరుగుతలేము. ఆయన నీ ఆఫీస్ కాడికి వస్తా, నువ్వే బయటకు వచ్చి ప్లే చేసి చూపించు. ఆయనే చెప్పిండు, మేము చెప్పడం కాదు. రమ్మన్నాడు.
వచ్చినాం. మేము ఏమంటాం, ఇది దీనికి ఆన్సర్ నువ్వే చెప్పు, ఇచ్చేస్తాం. మేము కవర్లో పెట్టే ఇద్దామని వచ్చినాం. బయటకు వచ్చి తీసుకోమన్నాం. లోపలికి పోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం, గేట్ లోపలికి పోతే. అందుకోసం మేము లోపలికి పోలేదు. ఆయన కూడా ఒక అవకాశమే కదా నిరూపించుకోనికి. నేను ఒక పర్సన్ని వచ్చి తీసుకోమని నేను చెప్పాలనుకుంటాను. మీరు దాని కన్సెంట్ అథారిటీ సంబంధిత అధికారులు ఎవరు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు లీగల్గా. కానీ మీరు బయటికి రాలేదు. అందుకోసం మమ్మల్ని లోపలికి రమ్మంటే మేము రామని చెప్పినాం. చెప్పి ఇప్పుడు ఏదైతే మేము ఇవ్వదలుచుకున్న రిప్రజెంటేషన్ వారి కాంపౌండ్ వాళ్ళకి పెట్టేసి మేము ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది ప్రజలకు మేము రేపటి నుంచి పోలీస్ కంప్లైంట్లు అంతటా వీరి మీద చర్యలు తీసుకోవాలని మేము అందరినీ కోరుతున్నాం. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శివస్వామి గారికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అనేది రాష్ట్రీయ వానర సేన చెప్పబోతుంది. ఈ తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. శివస్వామి గారు రాష్ట్రీయ వానర సేన తెలియదు అన్నావు కదా, తెలిసేటట్టు నీకు రుచి చూపెడతాం, గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వానర సేన. జై వానర సేన. జై వానర సేన. హర హర